సాధారణంగా మనిషిని పోలిన మనిషి 7 ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఆ 7 ఉంటారో లేదో తెలియదు, కానీ మనకు మాత్రం ఒకే పోలికతో కలిగిన వేరువేరు వ్యక్తులు 2 లేదా 3 తారసపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఈ క్రమంలోనే అలా పోలికలున్న వారిని ఎక్కడో వెతుక్కోవాల్సిన పని లేకుండా సినిమా ఇండస్ట్రీలోనే ఒకరిని పోలిన మరొకరు మనకు తారసపడతారు. పైగా వారందరూ సక్సెస్ అయిన వారే. అయితే వీరిని చూసిన ప్రతిసారి వీరు సిబ్లింగ్స్ ఏమో అనిపిస్తుంది, కానీ వారు మాత్రం వేరు. అలా ఇండస్ట్రీలో ఒకే పోలికతో చూడగానే సిబ్లింగ్స్ ఏమో అనిపించే సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ ఏ రేంజ్లో పేరు సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆయన పోలికతోనే ప్రదీప్ రంగనాథన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ధనుష్ ఎలా అయితే డైరెక్టర్గా, హీరోగా పేరు సొంతం చేసుకున్నారో, ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కూడా మొదటి సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రదీప్ చేసింది 2-3 సినిమాలే అయినా తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకున్నారు. ఇక వీరిద్దరినీ చూస్తే నిజంగా అన్నదమ్ములేమో అనిపిస్తుంది. తాజాగా కోర్టు సినిమాతో ఓవర్ నైట్లోనే స్టార్ అయిపోయింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రీదేవి. ఇన్స్టాగ్రామ్ ద్వారా రీల్స్ చేస్తూ దర్శకుడు కంట్లో పడిన ఈమె అలా కోర్టు సినిమాలో జాబిలీ పాత్రలో అవకాశాన్ని దక్కించుకొని ఓవర్ నైట్లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈమెను చూస్తే మెగా కోడలు లావణ్య త్రిపాఠి గుర్తుకొస్తుంది. మొదట్లో శ్రీదేవిని చూసిన తర్వాత లావణ్య చెల్లెలేమో అనుకున్నారు. అలా అంతలా వీరిద్దరూ ఒకే పోలికలతో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక మలయాళం ముద్దుగుమ్మ నజ్రియా నజీం, యంగ్ బ్యూటీ వర్ష పొల్లమ్మ కూడా ఒకే పోలికలతో కనిపిస్తారు. వీరిద్దరు కూడా ఎవరికి వారు తమకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒకే పోలికలతో కనిపిస్తూ ఉంటారు. రోహిత్ శర్మ క్రికెట్లో దిగ్గజం కాగా, ఎన్టీఆర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఒక సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిపోయిన ఎన్టీఆర్ ఇప్పుడు అన్ని భాషల్లో కూడా నటిస్తూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. వీరితో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఇలా ఒకేలాగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.